ఇక్కడ చూసారా బుట్ట నిండిపోయింది. హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అను వ్లాగ్స్. ముందుగా మీరు కానీ నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే నా ఛానల్లో చాలా మంచి వీడియోస్ ఉన్నాయి. అవన్నీ చూసి మీకు కానీ నచ్చితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియోలో ఏంటంటే మెయిన్గా నా ఆర్గానిక్ ఫార్మింగ్ జర్నీ ఎలా స్టార్ట్ అయింది, మేము సాయిల్ సీడ్స్ అన్నీ ఎక్కడ కొంటాము అండ్ ప్లాంట్ గ్రోత్ బాగా రావడానికి ఏమేమి ఫర్టిలైజర్స్ యూస్ చేస్తాము అనేది కూడా డీటెయిల్గా ఈ వీడియోలో షేర్ చేస్తాను. అమ్మ నాన్న చిన్నప్పటి నుంచి గార్డెనింగ్ చాలా బాగా చేసేవాళ్ళు. మా ఫాదర్ అయితే ఎక్కడెక్కడి నుంచో మొక్కలు తీసుకొచ్చి అయితే ఇంట్లో పెంచేవాళ్ళు. అదే ఇంట్రెస్ట్ నాకు కూడా వచ్చిందండి. నేను ప్రతి మొక్క పెట్టేటప్పుడు దాని గురించి బాగా రీసెర్చ్ చేస్తాను. అండ్ యుఎస్లో ఏంటంటే గార్డెన్ గ్రూప్స్ ఉంటాయి అండ్ చాలామంది ఇలా సెమినార్స్ కూడా ఇస్తారు. అంటే మన ఏ ప్లాంట్ ఏ సీజన్లో పెట్టాలి, ఎలాంటి ఫర్టిలైజర్ యూజ్ చేయాలి, ఎక్కడ సీడ్స్ తీసుకోవాలి, ఇవన్నీ కూడా సెమినార్స్ జరుగుతూ ఉంటాయండి. నేనైతే ఈ bakersraresseeds.com అనే వెబ్సైట్లో అయితే సీడ్స్ తీసుకుంటాను. అండ్ ఇండియన్ సీడ్స్ వచ్చి సీడ్స్ ఆఫ్ ఇండియా అనే వెబ్సైట్లో తీసుకుంటాను. నాకు వీళ్ళ దగ్గర తీసుకున్న సీడ్స్ ఎప్పుడూ కూడా ఫెయిల్ అవ్వలేదండి. చాలా బాగా జర్మినేట్ అవుతాయి. ఇక్కడే కాకుండా లైబ్రరీలో కూడా సీజన్కి తగ్గట్టయితే సీడ్స్ ఉంటాయి. అండ్ కొంతమంది బిగ్ గార్డెనర్స్ కూడా సీడ్ స్వాప్ అనేది కండక్ట్ చేసి వాళ్ళ దగ్గర ఉన్న సీడ్స్ అన్నీ కూడా షేర్ చేస్తూ ఉంటారు. సీడ్స్ అంత ఇంపార్టెంటో సాయిల్ కూడా అంతే ఇంపార్టెంట్ కదండి. సో మనం ఒకసారి గార్డెన్ బెడ్స్ వేసేసాము, ఇంకా మళ్ళీ సాయిల్ యాడ్ చేయక్కర్లేదు అని అట్లా ఏం లేదండి. కంపల్సరీగా మనకి వన్స్ ఇన్ ఏ వైల్ కంపోస్ట్, న్యూ సాయిల్ కూడా యాడ్ చేస్తూ ఉండాలి. ఫర్టిలైజర్స్ ఎలాగో ఇస్తూనే ఉంటాము. రీసెంట్గా నేను ఈ సాయిల్ 3 అనే వెబ్సైట్ చూశాను. మా ఫ్రెండ్స్ కూడా దీనికి మంచి రేటింగ్ అయితే ఇచ్చారు. వీళ్ళు ఏంటంటే మనకి హోమ్ డెలివరీ చేస్తారు. సో మనం బల్క్లో ఆర్డర్ చేయొచ్చు. వీళ్ళ దగ్గర మల్చ్, కంపోస్ట్ ఇవన్నీ కూడా ఉంటాయి. అండ్ వీళ్ళు సాయిల్ ప్రిపరేషన్ కూడా ఆర్గానిక్గా ప్రిపేర్ చేస్తారు. అండ్ ఏమేమి ఇంగ్రీడియంట్స్ యూస్ చేస్తారు అనేది కూడా వాళ్ళ వెబ్సైట్లో డీటెయిల్గా ఉంటుంది. అండ్ మెయిన్గా మనకి ఏరియాలో ఫ్రీ కంపోస్ట్ కూడా దొరుకుతుందండి. అంటే సీజన్ మొత్తం దొరుకుతుంది. అవి చెక్ చేసుకొని మనమైతే ఆర్డర్ పెట్టుకోవాలి. నెక్స్ట్ ఏంటంటే మనము ఏ సీజన్లో ఏవి గ్రో చేసుకోవాలి అనేది కూడా ఇంపార్టెంట్. కొంతమంది ఏంటంటే అన్ సీజన్లో వేసేసి మాకు ఇవి గ్రో అవ్వట్లేదు అని అనుకుంటూ ఉంటారు. సో అవి కూడా చాలా ఇంపార్టెంట్. ఈరోజు గార్డెన్లో కొన్ని బీరకాయలు అయితే హార్వెస్ట్ చేసుకుందాం. అసలు ఒక్కొక్కటి దాక్కో ఉన్నాయి, అస్సలు కనపడలేదు. రోజు గార్డెన్లోకి వస్తాం కానీ అసలు కొన్ని అయితే గమనించలేదు. కొన్ని ముదిరిపోయాయి. సరే ఇంకని కొన్ని లేతగా ఉండేవి అయితే కోసుకున్నాను. ముదిరిపోయినవి ఇంకా సీడ్స్ కోసం అయితే వదిలేసాను. ఒక బీరకాయ వదిలేస్తే దాదాపు ఒక 100 నుండి 150 సీడ్స్ వరకు వచ్చేస్తాయండి. సో ఈరోజు అయితే కొన్ని బీరకాయలు, చిక్కుడుకాయలు, బెండకాయలు, తర్వాత దోసకాయ ఇవన్నీ కూడా హార్వెస్ట్ చేసుకున్నాను. గార్డెనింగ్ స్టార్ట్ చేయాలి అంటే చాలా మంది ఫస్ట్ ఆకుకూరలు పెంచుకుంటారు కదా. అండ్ మనం ఈజీగా పెంచుకునే ఆకుకూరలు ఏంటో చూసేద్దామా. మా గార్డెన్లో అయితే రెడ్, వైట్ గోంగూర, తర్వాత బచ్చల ఆకు, ఇక్కడ మలబార్ స్పినాచ్ అంటారు. అండ్ తోటకూరలో చాలా రకాలు, కొత్తిమీర, పుదీనా, తర్వాత మెంతికూర ఇవన్నీ కూడా గ్రో చేస్తున్నాము. మెయిన్గా మనం ఎప్పుడు స్టార్ట్ చేస్తున్నాము అనేది ఇంపార్టెంట్ అండి. కొంచెం క్లైమేట్ కూల్గా ఉన్నప్పుడే కొత్తిమీర కానీ తర్వాత చుక్కకూర సీడ్స్ వేసుకోవాలి. మలబార్ స్పినాచ్, గోంగూర, తర్వాత పుదీనా, మెంతికూర ఇవన్నీ సీజన్స్లో వస్తాయి. తర్వాత ఇంకొకటి ఏంటంటే మీకు అంత వచ్చింది మాకు రాలేదు అని చాలామంది ఇన్స్టాగ్రామ్లో మెసేజ్ చేస్తున్నారు. ఇదే అండి మెయిన్ ఇంపార్టెంట్ థింగ్. ఎప్పుడు మనం సీజన్ని తగ్గట్టుగా స్టార్ట్ చేసుకోవాలి. క్లైమేటిక్ వేరియేషన్స్ ఉంటాయి కాబట్టి దానికి తగ్గట్టుగా అయితే మనం ప్లాన్ చేసుకోవాలి. ఇవే కాకుండా మా గార్డెన్లో కొన్ని మెడిసినల్ ప్లాంట్స్ కూడా గ్రో చేస్తున్నానండి. చిన్న వాటికి డాక్టర్ దగ్గరికి వెళ్ళకుండా ఈ హోమ్ రెమెడీస్ అయితే వర్క్ అయిపోతాయి. నేను గార్డెన్లో పెంచే వాటిల్లో వాము, తర్వాత సరస్వతి ఆకు, రణపాల, తర్వాత ఈ మధ్య బాగా రోస్మేరీ బాగా ఫేమస్ అయిపోయింది కదా హెయిర్ గ్రోత్ కోసము. సో ఇవన్నీ కూడా గ్రో చేసుకుంటున్నాను. పొట్లకాయలు కూడా ఇప్పుడు చాలా బాగా వస్తున్నాయి. పొట్లకాయలు అయితే 2 వెరైటీస్ వేసాను. ఇది షార్ట్గా ఉంటుంది కదా, అది ఇక్కడ ఇంకొకటి వస్తుంది చూడండి. ఇదేంటంటే లాంగ్ వెరైటీ అనమాట. ఇది
ఈ పెద్ద పొట్లకాయలు మాకు ఇక్కడ మార్కెట్లో దొరకవు, అందుకని ప్రతి ఇయర్ అయితే కంపల్సరీగా వేస్తాను. దొండకాయలు అయితే నేను ముందు కింద పాట్లో వేసానండి, ఎందుకంటే రూట్స్ తీసి పెట్టుకుంటే మళ్ళీ వస్తుందని చెప్పి. కానీ అంత బాగా రాలేదు. ఈ మధ్య కింద ట్రాన్స్ప్లాంట్ చేశాను. ఇప్పుడు చూడండి చిన్న చిన్న కాయలు అయితే వచ్చాయి. అందుకే వేయలేదు. కానీ అపార్ట్మెంట్స్లో ఉండే ఫ్రెండ్స్ ఏంటంటే మా కోసమైనా వెయ్యి అని చెప్తే అయితే కొన్ని చాలా లేట్గా స్టార్ట్ చేశాను. అవి కూడా కొన్ని వస్తున్నాయి. అవి ఎంత మాత్రం పెద్ద అవుతాయో చూడాలి. బెండకాయ మొక్కలు చూడండి అసలు ఎంత పెద్దగా ఉన్నాయో. ఆల్మోస్ట్ కాంపౌండ్ వాల్ దాటేసాయి, అంత పెద్దగా అయిపోయాయి. బెండకాయలు అయితే మనల్ని ఎప్పుడూ డిసప్పాయింట్ చెయ్యవు. మనం లాస్ట్ ఫ్రాస్ట్ వరకు అయితే ఇవి వస్తూనే ఉంటాయి. సో అందుకని మీరు ఫస్ట్ టైం గార్డెనింగ్ చేసుకుంటే బెండకాయలు అయితే కంపల్సరీగా ట్రై చేయండి. ఇది ఎలిఫెంటస్ ఓక్రా ఒకటైతే వదిలేసాను. ఇది సీడ్స్ దొరకడం చాలా కష్టంగా ఉంది. గ్రోయింగ్ సీజన్ తక్కువ ఉంటుంది కాబట్టి మనం దానికి తగ్గట్టుగా ప్లాన్ చేసుకోవాలి. సో ఇప్పుడు మనం ఆల్మోస్ట్ ఆగస్ట్లో ఉన్నాం కాబట్టి స్ప్రింగ్ గార్డెనింగ్ కోసమే ఇప్పుడే ప్లాన్ చేసుకోండి. నేను కూడా కొన్ని బెడ్స్ అయితే రెడీ చేసుకుంటున్నాను. ఇదేంటంటే లూఫా స్పాంజ్ గార్డ్ అనమాట. అంటే నేతి బీరకాయ ఆ టేస్ట్లో అయితే ఉంటుంది. ఇది ఇప్పుడు స్టార్ట్ అవుతుంది మాకు. చిక్కుడుకాయలు మాకు చాలా లేట్గా వస్తాయి ప్రతిసారి. ఈసారి ఏంటో కొంచెం ఎర్లీగానే స్టార్ట్ అయ్యాయి. అంటే ఒక 2-3 డేస్కి ఒకసారి హార్వెస్ట్ చేసుకుంటే సరిపోతాయి, అట్లా ఉన్నాయి. ఇంకా అంత ఫుల్ ఫ్లెడ్జ్డ్గా రాలేదు. సో చిక్కుడుకాయ అయితే నేను 3 వెరైటీస్ వేసాను. ఇంకా 2 రెడ్ అయితే ఇంకా స్టార్ట్ అవ్వలేదు. గ్రీన్ అయితే ఆల్రెడీ స్టార్ట్ అయిపోయింది. ఇది మన లాస్ట్ ఫ్రాస్ట్ వరకు బాగా వస్తుంది. టమాటోస్ అయితే నేను ఎప్పుడు బయటే కొంటానండి, ఎందుకంటే డిఫరెంట్ వెరైటీస్ దొరుకుతాయి. సో ఆల్మోస్ట్ అవి సీజన్ అయితే అయిపోయింది. గార్డెన్లో పురుగులు రావటము, తెగులు రావటం అనేది చాలా కామన్ థింగ్ కదా. అన్నిటికీ నీమ్ ఆయిల్ అయితే స్ప్రే చేసుకోవడం బెస్ట్ అండి, అది ఆర్గానిక్ కాబట్టి. దాంతోపాటు పిప్పర్మెంట్ ఆయిల్, రోస్మేరీ ఆయిల్ ఇవన్నీ కూడా హ్యాపీగా అయితే స్ప్రే చేసుకోవచ్చు. ఫస్ట్ టైం నేను పసుపు కొమ్ములు కూడా ట్రై చేశాను. కొన్ని అయితే వచ్చాయి, మిగతావి బన్నీస్ తినేసాయి. అంటే ఎవ్రీ ఇయర్ ఒక్కొక్క ప్లాంట్ ఎక్స్పెరిమెంట్ చేసుకుంటూ ఇంక్రీజ్ చేసుకుంటూ ఉంటాం అనమాట. గార్డెన్కి వెజిటబుల్స్ ఎంత అందమో పువ్వులు కూడా అంతే అందాన్ని ఇస్తాయి కదా. సో మల్లె చెట్లు అయితే నేను ఈసారి ఏం కొనలేదు. లాస్ట్ ఇయర్ కొన్నవే ఇప్పుడు మళ్ళీ చక్కగా పూలు పూస్తున్నాయి. రోసెస్ ఏంటంటే ఎక్కువగా చల్లగా ఉన్నప్పుడు పూస్తాయి. ఇవేంటంటే పెరనియల్స్ అనమాట. మనం ఒక్కసారి వేసామంటే నెక్స్ట్ ఇయర్కి మళ్ళీ వస్తాయండి. వీటితో పాటు ఒక కనకాంబరం 3 వెరైటీస్, తర్వాత మరువము. చాలామంది మీకు మరువం దొరుకుతుందా అని అడుగుతున్నారండి. అవునండి, మరువం కూడా దొరుకుతుంది. అదైతే ఒక చిన్న ప్లాంట్ ఉంది. ఇంకొకటి ఏంటంటే మిజోరాం అని ఉంటుంది, కొంచెం అది మరువం స్మెల్లే ఉంటుంది. అదైతే పెద్ద ప్లాంట్ ఉంది. సో ఇవన్నీ కూడా గ్రో చేసుకుంటున్నాము. సమ్మర్ మొత్తము ఇట్లా కలర్ఫుల్గా చాలా బాగుంటుందండి. అండ్ ఆల్మోస్ట్ 5 months అయితే కూరగాయలు కొనే పనే లేదు. ఆర్గానిక్గా గ్రో చేసిన వెజిటబుల్స్ ఎంజాయ్ చేస్తాము. కానీ వింటర్ వచ్చిందంటే మొత్తం ఇలా అయిపోతుందండి. ఒక్క చెట్టు కూడా ఉండదు. కొన్ని పెరనియల్స్ తప్ప మళ్ళీ ఫస్ట్ నుంచి స్టార్ట్ చేసుకోవాల్సిందే. ఈ టైంలో గార్డెన్ చూస్తే అసలు ఏడుపు వచ్చేస్తుంది. ఇదండి మా ఆర్గానిక్ ఫార్మింగ్ జర్నీ. మీకు కానీ ఇది యూజ్ అయిందని అనుకుంటే తప్పకుండా లైక్ చేసి మీ ఫ్రెండ్స్తో కూడా షేర్ చేసి నా ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.